25 కిలోమీటర్ల యువతలకు వస్తే గానీ వీళ్ళు ఎలా బతుకుతున్నారని మనకు కూడా తెలియలేదు. వీళ్ళను చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియట్లేదు మాస్టర్. ఇక్కడ కనిపిస్తున్న దయనీయమైన దృశ్యాలు ఎక్కడవో కావు, మన ఉమ్మడి విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో 20-30 ఏళ్ల క్రితం పరిస్థితి కాదు. నిన్న కాక మొన్న ఆంధ్ర ఊటీగా పిలువబడే అందాల అరకు పక్కనే ఒక చిన్న కుగ్రామంలో ఇటువంటి పరిస్థితి ఎదురైంది. అరకు అందాలను చూడడానికి పర్యాటకులు లక్షలాది మంది వస్తారని మనందరికీ తెలుసు. కానీ అరకులో నివసించే గ్రామస్తులు మాత్రం ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు విద్య వైద్యం అందాలంటే నానా అవస్థలు పడాల్సిందే. అందులో గర్భిణీ స్త్రీలైతే ప్రసవం కోసం ప్రత్యక్ష నరకాన్ని చూడాల్సిన పరిస్థితి. రహదారి సౌకర్యం లేక కొండలు వాగులు అడవులు దాటడానికి వారికి డోలుమాతలే శరణ్యంగా మారుతున్నాయి. ఈ దృశ్యాల్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇదేం జీవితం రా బాబు అంటూ జీవితంపైనే విరక్తి కలుగుతుంది. అటువంటి కుగ్రామాల్లో జీవిస్తున్న ఆ గిరిజన ప్రాంత ప్రజల పరిస్థితి చూస్తే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడితే నగరాల్లో ఒకే ఒక్క సమావేశానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాత్రే సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. కానీ మాకు రహదారి సౌకర్యం కల్పించండి మహాప్రభు అంటే కనీసం పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. అంతేకాదు, మా బాధలు వినే నాయకుడు కూడా లేని పరిస్థితి మాకు ఎదురైందంటూ కూడా గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా గిరిజన బ్రతుకుల్లో వెలుగులు నింపే నాయకులు రావాలి, మా బ్రతుకులు మారాలి అంటూ గిరిజన జీవితంలో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి, మా పరిస్థితి మారాలి అంటూ ఆ గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్లీజ్ సపోర్ట్ రావా రిపోర్ట్స్.